తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. ఆ గ్రూప్ 2 పరీక్షలో ఏంటంటే టీడీపీకి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో ఆ ప్రశ్న పత్రాలు కూడా మనకు కనిపించిన పరిస్థితి. సో, ఏం చెప్తారండి? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే అది టీజీపీ ఎస్సీనా లేకపోతే టీడీపీ ఎస్సీనా? అసలు చంద్రబాబు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు? అసలు గురువు కోసమే శిష్యుడు ఈ రకంగా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఏంటండి గ్రూప్ 2 పరీక్షలో చంద్రబాబు గురించే ప్రశ్నలు. ఇంకో ప్రశ్న ఏంటంటే లగడపాటి కంపెనీ ఏంటిది? సుబ్బిరామిరెడ్డి కంపెనీ ఏంటిది? అని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ప్రశ్నలు ఏమన్నా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినారు. అప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంగానే ఉండే, ఆంధ్ర రాష్ట్రం పక్కన ఉన్నది. తర్వాత తెలుగే మాట్లాడుతున్నారు. ఇక్కడైనా తెలుగే, అక్కడైనా తెలుగే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిందే మొన్నటి వరకు కూడా కలిసే ఉన్నారు. ఈ 50 ఏళ్ళ చరిత్ర అనేది, ఈ 60 ఏళ్ళ చరిత్ర అనేది చాలా పెద్ద చరిత్ర. చరిత్ర ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు రావచ్చులేండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి జనరల్ నాలెడ్జ్ పర్పస్ కదా. గ్రూప్ 2 అంటేనే ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్లు వస్తారు, వాళ్ళు ఆర్డీఓలు అవుతారు, వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఎట్టుండదు అనే దాని కింద కొన్ని ప్రశ్నలు అడగచ్చు, తప్పేం లేదు. అడిగిన దాన్ని తప్పలు పట్టడము అంటే ఈ టీడీపీయా ఎస్ఆ టీజీపీ అంటే ఒక 4 ప్రశ్నలు 10 ప్రశ్నలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు వస్తానే టీడీపీ ఇదేనా చెప్పడము, టీడీపీ చంద్రబాబు నాయుడు శిష్యులు అని చెప్పడము, ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళకు అదేదో నోటి తుత్తరో మరి ఏదో అది పరిభాష అయిపోయినట్టుంది. ఇంకా తెలంగాణ అంటే వాళ్ళే సొత్తే ఉన్నట్టుంది, కానీ అందరి సొత్తు అనేది తెలియదు. ఇక్కడ 50 సంవత్సరాల కిందట ఉన్న చరిత్ర ఏమిటి, ఇప్పుడున్న చరిత్ర ఏమిటి, హైదరాబాద్ పట్టణం ఎంత పెరిగిపోయింది, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేపట్టినారు, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంటాయి కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడడం. నిజాం సాగరు, రామన్ సాగర్, కడియం సాగర్ ఎప్పుడు నిర్మాణం చేసినారంటే అది దాని పదార్థాలు చేయడం అంటే అర్థం ఏమవుతుంది? ఒక జనరల్ నాలెడ్జ్ పర్పస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. అది కూడా ఏమి ప్రభుత్వానికైతే ఎటువంటి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం మంత్రికి కానీ ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అప్పుడు సంబంధం ఉండదు. సరే, చైర్మన్ చూద్దామా అని అంటే మొన్నటి వరకు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తెలంగాణ. ఇప్పుడు బుర్రా వెంకటేశ్వరం ఉన్నారు, ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అయినా ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో చైర్మన్ కూడా ప్రాముఖ్యత ఉండదు. వాళ్ళు క్వశ్చన్ పేపర్లో సెట్టింగ్కు ఒక విధానం అని ఉంటుంది, ఏదో ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో ఎవరినో కొన్ని 2-3 టీచర్లను ఎంపిక చేస్తారు. ముగ్గురిని చేసినప్పుడు ముగ్గురు 3 సెట్స్ ఆఫ్ ప్రశ్నాపత్రాలు వస్తాయి. వచ్చినప్పుడు దాని ఒకరు లాటరీనో లేక బుద్ధి పుట్టిందో ఏదో ఒక ప్రశ్నాపత్రాన్ని తీయడం జరుగుతుంది. ఆ ప్రశ్నాపత్రాలు రూపొందించే వాళ్ళు ఎవరో టీచర్లు, అంటే గ్రూప్ 2 సర్వీస్కి సంబంధించిన ప్రొఫెసర్స్ ఉంటారు. నేను టీచర్స్ అంటాను, ప్రొఫెసర్స్ ఉంటారు. ఆ ప్రొఫెసర్లు ఒక సెట్ ఆఫ్ పేపర్ తయారు చేస్తుంటారు. ఒక 3కో 4కో ఇచ్చింటారు. 4 పేపర్లు 4 సెట్లు తయారైన తర్వాత 4 సెట్లలో ఏదో ఒక సెట్ తీసింటారు. అది ఏ సెట్ తీసినారో దాంట్లో ఇవి వచ్చినాయి. అవి వీళ్ళకి సంబంధం ఏముంది? ముఖ్యమంత్రికి సంబంధం ఏముంది? చైర్మన్లకు సంబంధం ఏముంది? ఎవరికి సంబంధం లేదు. ప్రశ్నాపత్రాలు రూపొందించిన ప్రొఫెసర్కు సంబంధించిన వ్యవహారం అది. దాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి పెట్టించినారు, టీడీపీకి సంబంధం ఉంది, ఇది టీడీపీఎస్ అని విమర్శించడం అని అంటే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో వేసి చూపించడం అలవాటు అయిపోయింది. అందులో తెలంగాణ అంటేనే అదేదో మా ప్రైవేట్ ఎస్టేట్ అని ఫీల్ అవుతున్నట్టున్నారు ఆ కుటుంబం. వాళ్ళకొక్కరికి సంబంధించిన వ్యవహారం కాదు కదా. అంటే టీడీపీ తెలంగాణ వ్యతిరేకుల్ని ప్రశ్నిస్తూ కూడా ప్రశ్నలు వచ్చాయి. గతంలో వీళ్ళంతా కూడా తెలంగాణ వ్యతిరేకులు, వీళ్ళ గురించి ఎట్లా మీరు అడుగుతారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఎవరున్నారు? చంద్రబాబు అని చెప్పి. చంద్రబాబు ఆయన వ్యతిరేకుడు కాదు కదా, ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి.
అందులో పార్టీ తెలంగాణలోనూ ఉన్నది, ఆంధ్రలోనూ ఉన్నది, రాయలసీమలో ఉన్నది. 3 ప్రాంతాలకు సంబంధించిన పార్టీ తెలుగుదేశం. ఒక రీజన్, మళ్ళీ సబ్ రీజనల్ పార్టీ కాదు కదా. ఉండినప్పుడు ఈ డివిజన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా అదే కాంగ్రెస్ పార్టీ కంటే లేదనుకోండి, ఎందుకంటే అధిష్టానం ఉన్నది. తెలుగుదేశం పార్టీకైనా ఇతర పార్టీలకైనా కానీ అదే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అక్కడ పార్టీ ఉంటుంది, ఇక్కడ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇమ్మంటే ఆంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కోపం వస్తుంది, న్యూట్రల్గా ఉంటే తెలంగాణ నాయకులకు కోపం వస్తుంది. ఏదో ఒక రకమైన వైఎస్ఆర్సీపీ కూడా అదే పరిస్థితి ఫేస్ చేసినారు. వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ 3 ప్రాంతాల్లోనూ ఉంది. కాబట్టి 3 ప్రాంతాల్లో మనోభావాలు దృష్టిలో పెట్టుకొని పార్టీని ఒక మధ్యస్థ మార్గం నడవాలంటుంది. టీఆర్ఎస్ వచ్చి ఒక తెలంగాణకే ప్రాతినిధ్యం వచ్చింది కాబట్టి వాళ్ళు తెలంగాణకే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా అయితే కనుక బీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాలేదు, కానీ అప్పుడు మేము కూడా రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. చూస్తే సోనియా గాంధీ పట్టుదల బట్టి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందా అనేది ఎవరికి తెలియదు. ఎవరు అడిగినా కానీ అమ్మ విడిగొట్టడం ఎందుకు, 2 రాష్ట్రాలు తెలుగువారం కదా, ఒకటిగా ఉంటే బాగుంటుంది కదా అని ఎవరని చెప్పినా కానీ నేను మాట ఇచ్చినా నేను చేయాల్సిందే అంటే. కేసీఆర్ ఉద్యమం లేదంటారా? ఆ ఉద్యమం అది అంతకంటే పెద్ద ఉద్యమం రాయలసీమలో చేసినాము. అది ఉద్యమం, వ్యక్తిని లేచిన ఉద్యమం, దానివల్ల రాష్ట్రం వచ్చింటుందంటే నేను నమ్మను. ఎందుకంటే అప్పుడు 1959లో వచ్చింది చూడండి, చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం. అది తీవ్రమైన ఉద్యమమే. అప్పుడే ఇందిరాగాంధీ గారు నేను డివైడ్ చేయనని మొండి కూర్చొని ఉమ్మడి రాష్ట్రాన్ని అట్నే ఉంచింది. ఇప్పుడు పెద్ద ఉద్యమం కాదు, పాడు కాదు, వాళ్ళు చెప్పి చేయించి కూర్చోబెట్టిన వాళ్ళే కదా అంటారు. నిరాహార దీక్షలో అయితే దీక్ష దివస్ అంటారు, కానీ నాకైతే బాగా తెలుసు అంతరంగంగా ఉండి ఇంకా 2 రోజులు కూర్చోండిలే అని 2 రోజుల తర్వాత లోక్సభ రాజ్యసభలో చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అవునవును, అది అందరికీ తెలుసు, నగ్న సత్యం, పార్లమెంట్ మెంబర్లు అందరికీ తెలుసు. డిసెంబర్ 9వ తారీఖు కదా, అదే 2009 నాడు కూర్చోబెట్టి ఇంకా 2 రోజులు ఉండమని చెప్పి చెప్పిన తర్వాత లోక్సభలో రాజ్యసభలో అది ప్రకటించినారు, విధాన ప్రకటన. అది అందరికీ తెలుసు. కేసీఆర్ ఉద్యమం చేయలేదంటారా? కేసీఆర్ ఉద్యమం చేసినారులేండి, దానికి రాష్ట్రాన్ని అంత చీల్చాల్సిన తీవ్రమైన ఉద్యమం అయితే కాదు అంట. ఆయన చేయలేదని నేను అంటంలే, రాష్ట్రాన్ని విడదీసేటంత తీవ్రమైన ఉద్యమం కాదు అంట. ఆమె పట్టుబట్టి చేసింది ఏంట, ఎవరు సోనియా గాంధీ గారు. ఆమెకు ఎందుకు వచ్చిందో ఏమిటికి వచ్చిందో మరి తెలంగాణను పట్టుబట్టి చేసింది.